పరిశుద్ధుడైన దేవుని మాటలను వినటానికి సిద్ధపడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని వాక్యము చేత భద్రపరచబడుచున్నారని నేను భావిస్తున్నాను. నా అనుదిన ప్రార్థనల యందు మీ అందరి క్షేమము నిమిత్తము, మీ అందరూ దేవుని వాక్యములో నిలబడు నిమిత్తము జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. అలాగే మీరు కూడా దేవుని మాటలను కేవలము వినువారు మాత్రమై ఉండి మీకు మీరే నష్టాన్ని కలిగించుకోకుండా వాటి ప్రకారం ప్రవర్తిస్తూ మీ ఆత్మలను రక్షించుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని కృపను బట్టి ఒక అత్యున్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని నేను సిద్ధం చేశాను. పరిశుద్ధ గ్రంథములో పరమతండ్రి అయిన దేవుడు మనుషుల నుండి కోరుకుంటున్నటువంటి విశేషమైనటువంటి సంగతిని వ్రాయించాడు. మానవుల దగ్గర నుండి ఆయనకు ఏం కావాలి? మానవులకు అన్నీ ఇచ్చిన తండ్రి మానవుల నుండి తిరిగి ఏం కోరుకుంటున్నాడు? సకల చరాచర సృష్టిలో ప్రతిదీ దేవుని వలనే కలిగింది. దేవుడు సర్వ సంపదలను మనిషి చేతికిచ్చాడు. భూమి ఆయన తయారు చేసినటువంటి పదార్థాలతో నిండిపోయింది. ఇందులో తిండి పదార్థాలు, ఇందులో లోహాలు, ఇందులో సంపద అంతా కూడా దేవుని యొక్క సృష్టి మాత్రమే. దేవుని సృష్టి మానవుల చేతికి అప్పగింపబడినప్పుడు మానవుల దగ్గర నుండి మరలా దేవుడు ఆ సృష్టిలోనే కొంత కోరుకుంటున్నాడా, లేక ఆయన మనసులో ఉన్న విశేషమైనటువంటి కోరిక ఇంకేమైనా ఉందా? ఈ విషయం తెలియకే తరతరాలుగా ఎందరో మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారు. విషయం తెలియక అంటే దేవుడైతే స్పష్టంగానే ఆయన గ్రంథంలో రాయించాడు. తెలుసుకునే ఆసక్తి లేక అని చెప్పాలి. మనుషులకు దేవుని మనసులో ఉన్న విషయం తెలుసుకునే ఆసక్తి లేక అనేక తరాలుగా అనేక మంది మనుషులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. నిజంగా మీకు ఆసక్తి ఉంటే ఈ విషయాన్ని మీకు ఈరోజు వెల్లడి చేస్తాను. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో మీరు తెలుసుకుంటే, ఆయన యొక్క కోరికను మీరు తీర్చువారైతే ఆయనకు మీరు దగ్గర అవుతారు. ఆయనకు మన నుండి కావలసినది ఏంటి? ప్రకృతిలో ఏదైనా తిండి పదార్థమా? మనము వండి ఇచ్చిన తిండి పదార్థమా, లేక ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే తిండి పదార్థమా? ఒక పువ్వా, ఒక ఫలమా? లేక మనం సంపాదించిన ఆస్త, వజ్రాల, బంగారమా, వెండ? ప్రియులారా, దేవునికి కావలసినది ఏమిటి? దేవుడు మానవ జాతి నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుని స్వరూపాలుగా భూమి మీద బ్రతకవలసినటువంటి నరులు దేవునికి కుమారులై దేవుని యొక్క సంపదను వారసత్వముగా పొంది నిత్యత్వములో ఆయన యొద్దకు వెళ్ళవలసినటువంటి మనుషులు ఎందుకు దేవునికి ఇంకా దూరంగానే బ్రతుకుతున్నారు? అలాగని వీరంతా దేవునికి దూరస్తులు కారే, సమీపస్తులే. మరి దేవునికి ఇంకా ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆయా సందర్భాలలో భూమి మీద మన వారిని గూర్చి మనం ఆలోచన చేసుకుంటూ, ఎవరైనా మనకు దూరంగా ఉంటున్నప్పుడు, ఎవరైనా కావాలని మనకు దూరంగా ఉంటున్నప్పుడు వారిని గూర్చి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. వారు నా రక్త సంబంధికులు కానీ నాకు దూరంగా ఉంటున్నారు అని వారిని తలుచుకున్నప్పుడల్లా మనం బాధపడుతూ ఉంటాం. నా కడుపున పుట్టిన వారు నాకు దూరంగా ఉన్నారు, వారు నా మాట వినటం లేదు, నన్ను చూడాలనుకోవటం లేదు, నా దగ్గరకు రావటం లేదు, దూరంగా ఉంటున్నారు అని వారిని గూర్చి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటాం. పరలోకమందున్న తండ్రికి ఈ బాధ ఉండదా? పరలోకమందున్న తండ్రి నిమిత్తము మనుషుల్లో ఎవరికైనా ఈ బాధ ఉందా?
ఉండాలి కదా. తండ్రి అయిన దేవుడు నాకు దూరస్తుడా? పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు నాకు దూరస్తుడా? ఈ ప్రకృతిలో నా కొరకు అన్నిటినీ సమకూర్చి ముందుగానే తన ప్రేమ చేత అనుగ్రహించాడు కదా, తన కృపచేత దయచేశాడు కదా. ఎన్నో సందర్భాలలో నేను గాడి తప్పుతున్నా, నేను పాపాత్ముడుగా బ్రతుకుతున్నా, నేను ఆయనకు మరింత దూరం అయిపోతున్నా. నన్ను ప్రేమించి ఆదరించి రక్షణను నాకు చేరువ చేయాలని ఆయన మాటలను నాకు వినిపింపచేస్తున్నాడు కదా. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నేను ఎందుకు దూరం చేసుకుంటున్నాను, ఆయనకు దూరంగా నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచన ఈరోజు మనిషిలో ఉందా? అసలు దేవునికి దూరంగా బ్రతుకుతున్నాననేటువంటి భావనే లేదు. నేను దేవునికి దగ్గరగానే ఉన్నాను అనుకుంటున్నారు కొంతమంది అసలు దేవుడే లేరంటున్నారు. కొంతమంది దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. ప్రియులారా, ఆయా పద్ధతులలో ఆయా మార్గాలలో మనుష్యులు ఈరోజు దేవునికి దూరంగా ఉండిపోయారు. కారణం, దేవుడు మనుష్యులలో నుండి ఏమి కోరుకుంటున్నాడో మనిషికి తెలియకపోవడం, తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి మనిషికి లేకపోవడం. అయితే దేవుని మాట, దేవుని యొక్క ప్రేమ ఈరోజు మనిషిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మనిషి కాదనుకుంటున్నా ఎంతైనా దేవునికి పుట్టినవాడు, దేవుని నుండి వచ్చినవాడు, దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడు. కనుక జీవిత కాలంలో మనిషి బ్రతికినంత కాలం దేవుని యొక్క మాట మనిషిని ప్రేమిస్తూనే ఉంటుంది, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దేహమును విడిచిపెట్టిన తర్వాత దేవుని కొరకు బ్రతకని వారైతే బంధం తెగిపోతుంది, దేవుని కొరకు బ్రతికిన వారైతే బంధం కొనసాగింపబడుతుంది, పరలోకం వరకు వెళుతుంది, నిత్యత్వంలో ఉంటుంది. ప్రియులారా, ఆ నిత్యత్వపు బంధంలోనికి మీరంతా వెళ్ళాలని, నాతో పాటుగా మీరంతా కూడా ఆ బంధంలో కొనసాగాలని కోరుకుంటూ, ఇదిగో దేవుని పాఠాన్ని ఈరోజు మీ ముందు నేను ప్రత్యక్షపరుస్తున్నాను. మానవాళి నుండి దేవుడు కోరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జనుల నుండి దేవునికి ఏం కావాలి? చాలా స్పష్టంగా సూటిగా చెబుతాను, అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ కన్న తండ్రి అయిన దేవుడు మీకు దూరస్తుడు కాదు. మీ కన్న తండ్రి అయిన దేవుడు మీకు సమీపస్తుడు. కనుక ఆయన మనసులో ఉన్నటువంటి భావన, కోరిక మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. నాటి కాలములో దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే సర్వమానవాళికి ఒక ప్రజల ద్వారా, ఒక జాతి ప్రజల ద్వారా, తాను ఏర్పరచుకున్నటువంటి వంశము ద్వారా తానేంటో తెలియచేయాలి అని, తన యొక్క భావాలను తెలియచెప్పాలని దేవుడు కోరుకొని ముందుగా ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులకు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు, ఎవరి ద్వారా అయితే సర్వ ప్రపంచానికి దగ్గరవ్వాలని దేవుడు కోరుకున్నాడో వారే దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఆయన పలికించిన మాటలు ఒక్కసారి మనం చూడగలిగితే ఆయన మనస్సులో ఉన్న విశేషమైనటువంటి సంగతి మనకు అర్థమవుతుందండి. మానవుల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళితే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి తరుణంలో దేవుడు పలికించిన ఈ మాటను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆయనకి ఏం కావాలి? దేవునికి ఏం కావాలి? ఏమిస్తే దేవునికి మనం దగ్గర అవుతాం? దేవునికి ఏమిస్తే మనిషి దేవునికి దగ్గర అవుతాడు? ఒక్కసారి ఈ మాటలను చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం నుంచి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి.
ఇశ్రాయేలీయుల నుండి దేవుడు ఏం కోరుకున్నాడో ఈ మాటల్లో స్పష్టంగా వ్రాయబడింది. మునుపటి చరిత్రను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మార్గము నుండి తొలగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు పితరుల కాలంలో ఏం జరిగిందో ఆయన ఏం చెప్పాడో మొట్టమొదట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క పితరులు, ప్రారంభపు వారు, వారికి దేవుడు ఏం చెప్పాడు? ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మును వెలుపలికి రప్పించినప్పుడు, మిమ్మును ఒక జనాంగంగా నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు, సర్వ ప్రపంచానికి మీరు నా ప్రజలని తెలియజేసినప్పుడు, మిమ్మును నేను ప్రతిష్ఠించుకుని మీ ద్వారా లోకమంతటికి నేను కనుపరచబడాలని నేను అనుకున్నప్పుడు, నేను మీ పితరులకు ఏం తెలియజేశాను? నాకు మీ నుండి ఏమి కావాలని నేను తెలియజేశాను? దహన బలులు కావాలన్నానా? బలులు కావాలన్నానా? మీ ఆస్తి కావాలన్నానా? లేక మీ శరీరంలో ఏదైనా ఒక భాగం కావాలన్నానా? ఏం కావాలన్నాను? మీ నుండి నేను కోరుకున్నదేంటి? మీ నుండి నేను కోరుకున్నదేంటి? నా మాట మీరు ఆలకించాలి, నేను చెప్పిన ఆజ్ఞలన్నీ మీరు పాటించాలి, నా మార్గములో మీరు నడుచుకోవాలి. దీనిని తప్ప దేవుడు ఇంకేమీ కోరుకోలేదండి. ఎంత సులభంగా ఉందో చూసారా? ఎంత స్పష్టంగా ఉందో చూసారా? ఎంత సూటిగా ఉందో చూసారా? ఈరోజు ప్రపంచంలో అనేక మంది అనేకమైనటువంటి విశ్వాసాలను, దేవుళ్లను కలిగి ఉన్నారు. వారు చెప్పుకుంటూ ఉంటారు, మా దేవునికి ఫలానాది ఇష్టమండి, అందుకే ఈ తిండి పదార్థం వండి తీసుకెళ్తున్నానండి అంటారు. ప్రకృతిలో దొరికినటువంటి ఈ ఆహార పదార్థాన్ని నేను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తున్నానండి అంటారు. దేవునికి సగం ఇచ్చి సగం నేను తెచ్చుకుంటానండి ప్రసాదం కింద అనుకుంటారు. లేక శరీరంలో కొన్ని భాగాలను దేవునికి ఇవ్వాలని కొందరు అనుకుంటారు. శరీరంలో ఏ భాగాన్ని ఇచ్చేస్తారు? కన్ను ఇచ్చేస్తారా? కాలు ఇచ్చేస్తారా? జుత్తు ఇస్తారు. ఎలాగైనా జుత్తు పెరిగినప్పుడు క్షౌరం చేయించుకోవడానికి వెళ్ళి వారికైనా ఇవ్వాలిగా, ధనాన్ని చెల్లించి వారికైనా ఇవ్వాలిగా, కనుక జుత్తునిచ్చేస్తారు. ఆయా పరిస్థితులలో ఆయా మనుషులు వారు నమ్మిన విశ్వాసాల ప్రకారం వారి దేవుళ్లకు ఏవేవో ఇస్తున్నారు. వారి దేవుళ్ళకి అవి ఇష్టమట కనుక అవి ఇస్తున్నారు. సర్వ ప్రపంచానికి తండ్రి అయినటువంటి దేవునికి ఏమి ఇష్టమో పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. లోకం అంతా అసలు ఈ మాటల వైపు తిరిగి ఆలోచన చేయాలి. దేవునికి ఏమి ఇష్టమని వ్రాయబడిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫలం కోరుకోలేదు, పువ్వు కోరుకోలేదు, నీవు వండిన పదార్థం కోరుకోలేదు, నువ్వు సంపాదించిన ఆస్తి కోరుకోలేదు. దేవుని దృష్టి వాటి మీద లేదు. దేవుని దృష్టి వాటి మీద లేదు. దేవుడు నేను చూస్తున్నప్పుడు నువ్వు గొప్పోడివా, నువ్వు పేదోడివా, నీ వెనక ఎంత ఆస్తి ఉంది, నీ వెనక ఎంత బలం ఉంది అనేది దేవుడు చూడటం లేదు. రక్త హస్తాలతోనే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, నువ్వు పేద దీనస్థితిలో ఉన్నటువంటి బక్కపలిచినటువంటి జీవివి కావచ్చు. అయినా సరే ఎవరైనా దేవునికి ఒకటే. అంబానీనైనా దేవుడు ఒకలాగే చూస్తాడు. లోకంలో చిన్నదైనటువంటి బ్రతుకును కలిగినటువంటి వ్యక్తినైనా దేవుడు ఒకలాగే చూస్తాడు. ఉండటానికి నివాసం లేక రోడ్డు పక్కన జీవిస్తున్నటువంటి వారిని కూడా దేవుడు అలాగే చూస్తాడు. ఎందుకు అలా చూడగలుగుతున్నాడు దేవుడు? మనం చూడగలం అలాగా? లోకంలో ఎవరైనా అంబానీ పక్కన రోడ్డు పక్కన పడుకునేటువంటి ఒక వ్యక్తిని నించోబెట్టి ఇద్దరిని సమానంగా చూడగలరా? చూస్తారా? అంబానీ ఎవరు? ముఖేష్ అంబానీ ఎవరు? ప్రపంచ కుబేరులలో ఒకడు. జెఫ్ బెజోస్ ఎవరు? ప్రపంచ కుబేరులలో ఒకడు. అలాంటి వారిని ఎటువంటి నివాసం లేక, షెల్టర్ లేక రోడ్డు ప్రక్కన పడి ఉన్నటువంటి వారితో పోల్చి మీరు చూడగలరా? వారి ప్రక్కన నించోబెట్టగలరా? కానీ దేవునికి ఎవరైనా ఒకటే. ఎందుకో తెలుసా? ఆయన దృష్టి మనిషి మీద ఉంటుంది తప్ప మనిషి సంపాదించిన దాని మీద ఉండదు. ఆయన దృష్టి నువ్వు తెచ్చినటువంటి పదార్థం మీద ఉండదు, నీ మీద ఉంటుంది. దేవుని దగ్గరికి కొన్ని పదార్థాలను ఇలా మోసుకుని తీసుకొచ్చామనుకోండి,
దేవుని దృష్టి అనగా ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి దేవుని దృష్టి. ప్రపంచంలో ఎందరో ఉన్నారు, ఎందరో ఎన్నెన్నో విశ్వాసాలను కలిగి ఉన్నారు, వారికి ఎందరెందరో దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ దృష్టి వారు తెచ్చినటువంటి పళ్ళెం మీద ఉంటుందేమో, పదార్థం మీద ఉంటుందేమో. కానీ ఒకనాడు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్న దేవుడు ఈరోజు సర్వ ప్రపంచానికి జ్ఞానమును నేర్పిస్తున్న కన్నతండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిచయమైన సర్వలోక దేవుడు. ఆయన దృష్టి దేని మీద ఉంటుందో తెలుసా? నీ మీదే, నీ ప్రవర్తన మీదే, నీ మార్గం మీదే. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో ఎక్కడైనా సరే మీరు కనుగొన్నారా? దేవుని దృష్టి మీరు తెచ్చిన పదార్థాల మీద ఉంటుందని, లేక బలి ఇచ్చే జంతువుల మీద, పక్షుల మీద ఉంటుందని ఎక్కడైనా మీరు కనుగొన్నారా? అవి దేవునికి ఎందుకు? మీకు కావాలని దేవుడు తన మాట చేత సృష్టించి వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మీకు ఇచ్చేశాడు. ఆయన మీ ప్రక్కన పడేశాడు. ఆయన పెంచుకున్న మందలో ఒక గొర్రెపిల్ల తీసుకుని వెళ్ళి దాని మీద దేవుని దృష్టి ఉంటుంది అనుకోవటం ఎంత పొరపాటు, ఎంత పొరపాటు. దాని మీద కాదు దేవుని దృష్టి. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం నుంచి రాసుకోండి, చక్కగా చదవండి, జ్ఞానయుక్తంగా ఆలోచన చేయండి, కన్నులు తెరవండి. ప్రపంచానికి సవాల్ చేస్తున్నాడు ఆయన. ప్రపంచానికి సవాల్ చేస్తున్నాడు ఆయన. భక్తి అంటే ఇదే అంటున్నాడు ఆయన. నీతి మార్గం అంటే ఇదే అంటున్నాడు ఆయన. నేను మీ నుండి కోరుకునేదేంటి? నా మాటల ప్రకారము మీరు ప్రవర్తించాలి. మీ యొక్క ప్రవర్తనను నీతికి అనుసరించి మీరు ఏర్పరచుకోవాలి, దిద్దుకోవాలి. ఇది తప్ప నేను ఇంకేమీ కోరుకోవటం లేదు. ఒకవేళ నేను మీరిచ్చే బలులు, అర్పణలు కోరుకుంటున్నానని మీరు అనుకుంటున్నారేమో, కనుక ఆ విషయాన్ని కూడా ఇక్కడ రాయిస్తున్నట్టున్నాడు దేవుడు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ రాయిస్తున్నాను. మీ పితరులను మీరు అడగండి. ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించినప్పుడు నేను వారికి ఏం చెప్పాను మీరు అడగండి. దహన బలులు ఇవ్వండి, బలులు ఇవ్వండి, నేను శాంతిస్తాను, నేను అక్కడతో సరిపెట్టుకుంటాను, నాకు కావాల్సింది అదే, అప్పుడు మీరు నాకు దగ్గరగా ఉంటారు అని దేవుడు వారితో చెప్పాడా? దహన బలులను గూర్చి కానీ, బలులను గూర్చి కానీ, అర్పణలను గూర్చి కానీ దేవుడు వారికి ఆనాడు ఆజ్ఞ ఇవ్వలేదు. మొట్టమొదట ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నా మాటల ప్రకారం మీరు బ్రతకండి. మీ ప్రవర్తనను నా ఆజ్ఞలకు అనుసరించి మీరు దిద్దుకోండి, చక్కదిద్దుకోండి. దీనిని మాత్రమే దేవుడు తెలియజేశాడు. మరి దేవుడు బలులు ఇమ్మనలేదా? మరి దేవుడు అర్పణలు ఇమ్మనలేదా? మరి అలాగైతే చాలామంది నీతిమంతులు కూడా అర్పణలు, బలులు దేవునికి ఇచ్చారు కదా అంటే, మొట్టమొదట దేవుడు కోరుకున్నది నీలో భక్తి, నీలో నీతి. ఆ తరువాత నీకు విశేషమైనటువంటి జ్ఞానమును నేర్పించటానికి బలి, అర్పణ వీటన్నింటినీ ప్రారంభంలో ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిచయం చేశాడు. ఏంటా విశేషమైన జ్ఞానం? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పంపించి ఆయనను కూడా ఆయన బలి చేయబోతున్నాడు. లోకమునకు ఆయన అర్పణగా ఇవ్వబోతున్నాడు. దానిని నేర్పించడానికి ముందుగా ఒక ఉదాహరణగా దేవుడు వీరి దగ్గర బలులు, అర్పణలు ప్రస్తావించాడు. కానీ వాటి మీద ఆయన దృష్టి లేదు. వాటి మాంసమంతా మరలా వీరే తిన్నారుగా. దేవుడు మాంసం తినేటువంటి అపేక్ష కలిగిన వాడా? అలాగైతే ఆయనే వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా గొర్రెలను, పొట్టేళ్లను, కోడెలను పెంచుకొను కదా. ఆయనను ఎంత చిన్న చూపు చూసేది, ఆయనను ఎంత చిన్న చూపు చూసింది ఈ లోకం. ఆయనను తెలుసుకున్నాం అనుకునేటువంటి భ్రమలో ఆయన మనసులోని విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోయారు. అందుకే దేవునికి దూరం అయిపోయారు. నేటికి కూడా అనేక మంది పరమతండ్రి అయిన దేవునికి దూరంగా బ్రతుకుచున్నారు అంటే కారణం ఏంటంటే దేవుని మనసులో ఉన్నటువంటి సంగతిని తెలుసుకోలేకపోయారు. విశిష్టమైన జ్ఞానపు సంగతిని తెలుసుకోలేకపోయారు. ప్రియులారా,
ఇశ్రాయేలీయులకు మొట్టమొదట రాజుగా ఎన్నిక చేయబడినటువంటి బెన్యామీనీయుడైన సౌలును గూర్చి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సౌలు కూడా ఇదే మాదిరిగా ఆలోచన చేశాడు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని దేవుడు సౌలును పంపిస్తే, ఎందుకంటే ఒక రాజు నీ శత్రువుతో నువ్వు యుద్ధం చేయాలి అని దేవుడు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని సౌలుకు ఆజ్ఞ ఇచ్చి పంపించినప్పుడు సౌలు ఆ విషయంలో తప్పు చేశాడు. దేవునికి అర్పణ ఇద్దాం అని అమాలేకీయులలో నుండి, వారి యొక్క సంపదలో నుండి క్రొవ్విన వాటిని వెంట తీసుకొచ్చాడు. దేవునికి అర్పణగానే ఇద్దాం అనుకున్నాడు. దేవునికి కావలసింది ఒక బలి, ఒక దహన బలి, ఒక అర్పణ, ఒక ఆస్తి అనుకున్నాడు తప్ప దేవుని మాట వినాలని, దేవుని మాట వినటం ఆయన కోరుకుంటున్నాడని రాజైన సౌలు ఆ రోజు గ్రహించలేకపోయాడు. కనుక దేవునికి దూరం అయిపోయాడు. ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి నిరాకరింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఆ తర్వాత దావీదు సింహాసనాన్ని అధిరోహించాడు. ప్రియులారా, సౌలు జీవితం, సౌలు ఆనాడు చేసినటువంటి ఈ పాపం ఈరోజు ఒక దృష్టాంతంగా కనిపిస్తోంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ప్రవక్త అయిన సమూయేలు సౌలుతో చెబుతున్నటువంటి మాటలు చూడండి. దేవుని యొక్క మనస్సులో ఏముందనుకుంటున్నావు సౌలు? దేవుని యొక్క దృష్టి దేని మీద ఉందనుకుంటున్నావు సౌలు? లోకమందున్న మిగిలిన దేవతలను చూచి, ఆ మనుషులు చేస్తున్నటువంటి చేష్టలను చూచి నీవు పొరపాటు పడ్డావా? నీవు ఆత్మదేవుని ఆధీనంలో ఉన్నావు, జ్ఞాపకం ఉంచుకో. నీవు రాజువైనా, లోకంలో రాజ్యంలో భేదవాడివైనా దేవుని మనసు తెలుసుకోవాలి. దేవుడు నీలో ఏం కోరుకుంటున్నాడో నీవు తెలుసుకోవాలి. ఒక రాజుగా నీవు దానిని గ్రహించలేకపోయావు కనుక నీవు ఆయన సన్నిధి నుండి తృణీకరింపబడ్డావు అంటున్నాడు సమూయేలు ప్రవక్త. ఆ మాటలను చూడండి, అర్థం చేసుకోండి. మీ మనస్సులలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానమును ప్రతిష్ఠించండి. ప్రియులారా, కన్న తండ్రి అయిన దేవుడు, ఆత్మదేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో ఈ పాఠం విన్న తర్వాత ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం మీలో ఉండాలి. ఈ మాటలను ఇప్పుడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు సెలవిచ్చిన మాట గైకొనాలి, అదే గొప్ప విషయం. దేవుడు నీ నుండి కోరుకునేటువంటి గొప్ప విషయం అదే. ఆయన సెలవిచ్చిన మాట గైకొనాలి. నీకేం చెప్పాడు ఆయన? సౌలుకు ఆనాడు దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞను ఏ విధంగా సౌలుకు దేవుడు దయచేశాడు? అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయి. దేనిని నీవు విడిచిపెట్టకు. అక్కడ ఉన్నటువంటి దేనిని నువ్వు విడిచిపెట్టకు. అది గొర్రె, అది పొట్టేల, అది ఎద్ద, అది కోడే, ఏదైనా సరే దేనిని నీవు విడిచిపెట్టక సమూలంగా నాశనం చేయాలి, ధ్వంసం చేయాలి. అమాలేకీయులు నాకు చేసినది నాకు జ్ఞాపకమే. ఇశ్రాయేలీయులుగా మీరు ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి విడిపింపబడి నా బాహుబలము వలన అరణ్యంలో ప్రయాణం చేయుచుండగా అదును చూచుకొని అమాలేకీయులు మీ మీద దాడి చేసి మిమ్మల్ని సంహరించాలన్న అభిప్రాయం కలిగి ఉండటం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. కనుక మీరు రాజ్యంగా స్థిరపడినప్పుడు ఇప్పుడు రాజవైన సౌలు నువ్వు వెళ్ళి అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయి. ఇప్పుడు నీకు సైన్యం స్థిరపరచబడింది, నీవు యుద్ధంలో గెలుపొందగలవు. కనుక వెళ్ళి అమాలేకీయులందరినీ నాశనం చేయి అన్నప్పుడు సౌలు దేవుని మాట వినలేదు.
యుద్ధానికి వెళ్ళలేదు అని చెప్పడం లేదు ఇక్కడ, యుద్ధానికి వెళ్ళాడు. కానీ సౌలుకంటూ ఒక అభిప్రాయం ఉంది. సౌలు మనస్సులో సౌలుకంటూ ఒక ఆలోచన ఉంది. అదేంటంటే యుద్ధం చెయ్యాలి, అందరినీ ఓడించాలి, ఓడించి రాజును ప్రాణాలతో పట్టుకొని తీసుకుని వచ్చి అందరికీ చూపించాలి. అలాగే అక్కడ ఎన్నో క్రొవ్వినటువంటి పశువులు ఉన్నాయి. వాటన్నింటినీ నేను నా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి తెచ్చుకోవాలి. వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి ఇద్దాం. దేవుడు ఎలాగో దహన బలుడు ఇమ్మని ముందుగా ధర్మశాస్త్రంలో వ్రాయించాడు కదా, కనుక వాటితో దేవుణ్ణి సంతోషపెట్టేద్దాం, సరిపెట్టేద్దాం. నేను రాజును కదా, ఏ నిర్ణయమైనా నేను తీసుకోవచ్చు అనేటువంటి ఒక చెడ్డ అభిప్రాయాన్ని సౌలు కలిగి ఉన్నాడు. స్వంత అభిప్రాయంతో దేవుని అభిప్రాయాన్ని విభేదించాడు. కనుక రాజుగా తృణీకరింపబడ్డాడు. ప్రవక్త అయిన సమూయేలు అడుగుతున్నాడు, ఎవరైతే సౌలును ఒక రాజుగా అభిషేకించారో ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు గద్దిస్తున్నాడు, అడుగుతున్నాడు సౌలుని. భావితరాలకు దృష్టాంతంగా ఈ మాటను పొందుపరిచాడు. పరిశుద్ధ దేవుని మనసులో ఉన్న ఆలోచన చూడండి. ఒకడు నా మాట వింటే నేను సంతోషిస్తానా, ఒకడు నాకు ఒక గొర్రెనో పొట్టేలునో తెస్తే నేను సంతోషిస్తాను. నా చూపు అంతా దేని మీద ఉందని మీరు అనుకుంటున్నారు? నా దృష్టి అంతా దేని మీద ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు తోలుకుని వచ్చినటువంటి గొర్రెపిల్ల మీద నా దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు తీసుకొచ్చినటువంటి ఒక గొర్రెపిల్ల మీద నా దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారా? అందుకే మీ ప్రవర్తన చెడిపోయింది, అందుకే మీ మార్గము చెడిపోయింది, అందుకే మీరు ఇంకా అనీతిమంతులుగా బ్రతుకుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి భక్త జనాంగం ఒక్కసారి ఆలోచించుకోవాలి, స్వవిమర్శ చేసుకోవాలి. నీవు మారకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీవు దుర్మార్గుడుగానే ఉండి దేవునికి వెళ్ళి మూట ఇచ్చేస్తావా? ఆ మూట మీద దేవుని దృష్టి ఉందని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా ఆత్మదేవుడైతే, నిజంగా సర్వలోకానికి తండ్రి అయిన దేవుడైతే అటువంటి దృష్టితో లేడు. నువ్వు తెచ్చేది ఎంత అనేది ఆయనకు అనవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి కాలంలో కానుక పెట్టె యొద్ద ఆయన కూర్చున్నప్పుడు అనేక మంది కానుకలు వేస్తున్నారు. దేవాలయంలో కానుక పెట్టె దగ్గర కానుకలు వేస్తున్నారు, విశేషముగా సొమ్ము వేస్తున్నారు. విశేషముగా తమకు కలిగిన దానిలో విశేషముగా సొమ్ము తీసుకుని వచ్చి వేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఒక పేద విధవరాలు 2 కాసులు తీసుకుని వెళ్ళి వేసింది. అప్పుడు యేసు తన శిష్యులతో చెబుతున్నారు, ఈమె పరలోక రాజ్యంలో ధనవంతురాలు. దేవుని దృష్టిలో ఈమె ఎక్కువ అర్పణిచ్చింది. శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. 2 కాసులు ఇచ్చింది, మిగిలిన వారంతా మూటలు మూటలే తీసుకుని వచ్చి దేవునికి ఇస్తున్నారు, అర్పణిస్తున్నారు, విశేషముగా సొమ్ము వేస్తున్నారు. పరలోకంలో ఎవరు గొప్పవారు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టత ఇస్తున్నారు, ఈమె తనకు కలిగినదంతయు జీవనమంతయు దేవునికి ఇచ్చేసింది. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు నీవిచ్చే మూట మీద ఉండదు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ అర్పణ, నీ మనస్సు దాని మీద ఉంటుంది. నువ్వు ఎలా ఇస్తున్నావు దేవునికి? నువ్వు దేవునికి ఎలా ఇస్తున్నావు? పూర్ణమైన మనస్సుతో ఆయనను వెంబడిస్తూ సమస్తం దేవునిదే అనే ఉద్దేశ్యంతో, నా సమస్తం దేవునికే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దేవునికి నువ్వు ఇస్తున్నావా? లేక నీవెంతో సంపాదించుకొని అంతటిలో కొంత దేవునికి ఇచ్చి చేతులు దులుపుకొని తిరిగి వస్తున్నావా? దేవునికి నీవెంత ఇచ్చావన్నది దేవునికి ఆలోచనలో ఉండదండి. నీవెలా ఇచ్చావు? ఆయన మాట గైకొనిస్తున్నావా? ఆయన మాట గైకొనకుండా విశేషముగానే ఇచ్చి సరిపెట్టాలనుకుంటున్నావా? దీనినే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. రాజైన సౌలు అమాలేకీయులు ప్రతి ఒక్కరిని సమూలంగా నాశనం, ధ్వంసం చేయకుండా తనకు నచ్చిన, తాను మెచ్చిన వాటిలో కొన్నిటిని మరలా ఇశ్రాయేలు దేశానికి తీసుకుని వస్తున్నాడు. గర్విష్ఠుడై తన మాట తాను నెరవేర్చుకోవాలనే ఆలోచన కలిగిన వాడై దేవుని మాటను ప్రక్కన పెట్టి తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు. దేవుని చేత త్రోసివేయబడ్డాడు. ఎందుకు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు మనుషులు? ఆలోచన చేస్తున్నారా? స్వంత అభిప్రాయాలు,
దేవుని మనసులో ఉన్న సంగతి తెలుసుకోవాలనే ఆలోచన మనిషికి లేకపోవడం, దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి దానిని మనిషి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఈరోజు కలిగి ఉండకపోవటమే దీనికి కారణం. అందుకే మనుషులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుడు మీ నుండి కోరుకుంటున్నది ఏదో మీరు సాధించలేనిదో లేక మీరు ఎక్కువగా సంపాదించినదో కాదు. కేవలం ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట వినడం మీకు కష్టంగా ఉందా? ఆయన మాట వినడం మీకు కష్టంగా ఉందా? ఎందుకు కష్టంగా ఉందో చెప్పమంటారా? మీ అహాన్ని మీరు చంపుకోవాలి. ఆయన మాట వినాలంటే మీ అహాన్ని మీరు చంపుకోవాలి. ఉదాహరణకి, లోకంలో తల్లిదండ్రులు పిల్లలను గూర్చి కానీ లేక బంధువులను గూర్చి కానీ బాగా నెలవైన వారిని గూర్చి కానీ అప్పుడప్పుడు కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు. ఉదాహరణకి ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను, మీకు అర్థమవుతుందని. మా అబ్బాయి అన్ని విషయాలలో మంచివాడే కానండి, మాట వినండి, అదొక్కటే వాడిలోనూ లోపం అండి అంటుంటారు. మా అమ్మాయి గుణవంతురాలండి, చాలా మంచిదండి, అన్ని విషయాలలో చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు, కానీ మాట విందండి, చెప్పిన మాట విందండి, తాను ఏమనుకుందో అదే చేస్తుందండి. ఇది చాలదా ఆమె దుష్టురాలు అయిపోవడానికి? ఇది చాలదా ఆమె దుర్మార్గురాలు అయిపోవడానికి? ఆ లోపమే వారిని దుర్మార్గులుగా మారుస్తుంది. అంతా మంచిగానే ఉన్నా అంటే నీకు కాసంత తిండి పెడుతున్నారు, నీకేదో కొద్దిగా ధనాన్ని ఇస్తున్నారు, అప్పుడప్పుడు నీకేం కావాలని అడుగుతున్నారు, కానీ నీ మాట వినరు, నీ మాట వినరు. అప్పుడు మీరేమంటారు? అంతా బాగానే ఉన్నా మాట వినరు, ఎందుకు వచ్చింది? వీరి వలన ఏం ప్రయోజనం? మాట అయితే వినరు. వారి ఇష్టాన్ని వారు పోతూ ఉంటారు, నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు అని బాధపడుతూ ఉంటారుగా. మీ మాట వినకపోయినా మీ మాట విన్నా అది భూమి మీద వరకు మాత్రమే పరిమితం, అది కొద్ది నష్టం వరకు మాత్రమే పరిమితం. ఉదాహరణకు అర్థమవుతుందని మీకు చెప్పాను. దేవుని మాట వినకపోతే ఫలానా మనిషి, ఫలానా వాడు, ఫలానా ఆమె నాకు ఆయా కాలాలలో అర్పణ అయితే ఇస్తారండి, కానీ నా మాట వినరు అని దేవుడు అంటున్నప్పుడు, దేవుని మాట వినని వారిని గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? వారు నాకు పిల్లలే కారంటున్నాడు, వారు నాకు దూరం అయిపోయారు. మీరు నా మాట విన్నప్పుడు మీరు నాకు ఏమిచ్చినా అది సంతోషకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మీకు మేలు చేస్తుంది. దేవుని మాట విని దేవునికి సేవ చేయాలి. దేవుని మాట విని దేవునికి సేవ చేయాలి. దేవుని మాట వినడం ఎంత శ్రేష్టమైనదో ఆలోచన చేయండి. సర్వ ప్రకృతిని సృష్టించిన శక్తి కలిగిన ఆయన మాట వినటం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఇబ్బందిగా ఉంటుందా? మీ అభిప్రాయాలను ప్రక్కన పెడితే దేవుని మాట వినడం ఎంతో తేలిక, ఎంతో సులువు. ఏమంటే దేవుని మాట వినడమే కష్టమేంటి నాకు? దేవునికి అర్పణ ఇమ్మంటే ఇచ్చేస్తాను, దేవునికి ఏమైనా చేయమంటే చేసేస్తాను, ఆయన మాట వినడమే నాకు కష్టమేంటి అంటారా? మీ అభిప్రాయాలను పక్కన పెట్టండి, మీ మాట మీరు వినడం పక్కన పెట్టండి, లోకము మాట మీరు వినడం పక్కన పెట్టండి, దేవుని మాట మీరు ఖచ్చితంగా వింటారు. ఒకేసారి ఇద్దరి మాటలు మీరు వినలేరు కదా, ఒకేసారి ఇద్దరి మాటలు మీరు నెరవేర్చలేరు కదా. అంటే ఒకరు ఒక విధంగా చెప్పి మరొకరు మరొక విధంగా చెప్తే, ఇద్దరు పరస్పర వ్యతిరేకంగా చెప్తే ఆ మాటలను మీరు పాటించలేరు కదా. అందుకే మీరు దేవుని మాటలను నెరవేర్చలేకపోతున్నారు. మీ స్వంత అభిప్రాయాలకు, మీరు అనుకున్న అభిప్రాయాలకు మీరు తావివ్వకుండా దేవుని ఆలోచనకు మీరు ఆహ్వానాన్ని పలికితే దేవుని మాట మీరు వింటారు. లేకపోతే మీకు కష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉంటే దేవునికి దూరం అయిపోతారు. మీరు ఎన్ని ఇచ్చినా దేవునికి దగ్గర కాలేరు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేసిన మొట్టమొదట ఆజ్ఞ ఇదే: మీరు నా మాటను గైకొనండి, మీరు క్షేమంగా ఉంటారు. మీ ప్రవర్తన అంతటిలో నా మాటకు మీరు తావివ్వండి, మీరు బ్రతుకుతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఈ విషయంలోనే పొరపాటు చేశారు. అర్పణలు అయితే ఇచ్చారు, 10వ వంతు అయితే చెల్లించారు, విశ్రాంతి దినాన్ని అయితే పాటించారు,
పండుగలైతే ఆచరించారు, సున్నతి అయితే చేయించుకున్నారు, యుద్ధాలైతే చేశారు. ప్రియులారా, అన్ని విషయాలలో వీరు దేవుడు చెప్పిన వాటిని చేసినా దేవుని మాట వినలేదు. మొదట దేవుని మాట వినకుండా, వీరి ప్రవర్తనను దేవునికి అనుకూలంగా మార్చుకోకుండా, దేవుడు తరువాత వీరికి చెప్పినటువంటి ధర్మశాస్త్రపు విధులు అలంకారప్రాయంగా వీరు పాటించటం వలన ఉపయోగం లేదు. వీరి యొక్క ఆలోచన చివరకు ఎలా మారిపోయిందంటే, దేవునికి ఒక అర్పణ ఇచ్చేస్తే సరిపెట్టుకుంటాడులే, ఒక దహన బలి, ఒక సమాధాన బలి, ఒక అపరాధ పరిహారార్థ బలి, ఒక పాప పరిహారార్థ బలి దేవునికి చెల్లించేస్తే సరిపెట్టుకుంటాడులే, దేవుడు అదే కోరుకుంటున్నాడేమో అనేటువంటి ధోరణిలోనికి వీరు వచ్చేసారు. అంతే తప్ప వీరు న్యాయమైన ప్రవర్తనను మర్చిపోయారు. వీరు కనికరమును ద్వేషించారు. వీరు దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోలేదు. దీనిని బట్టి దేవునికి ఇశ్రాయేలీయులు దూరం అయిపోయారు. నేడు సర్వ ప్రపంచం కూడా దేవునికి దూరంగానే ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కాలానికి కూడా ఇశ్రాయేలీయుల ప్రవర్తన ఎలా ఉందో ప్రభువే తెలియజేస్తున్నారు. దేవుని కుమారుడే వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా శాస్త్రులు, పరిసయ్యులుగా పిలువబడుతున్నటువంటి సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి వారు, యూదులలోను, ఇశ్రాయేలీయులలోను, వారి ప్రవర్తన ఎలా ఉందో చూడండి. మీరు అంధులు అంటున్నాడు ఆయన. మార్గదర్శకం చేస్తున్నారు కానీ మీరు అంధులు, గుడ్డివారు. మీరు గ్రుడ్డివారై ఉండి ప్రజలకు ఇంకేమి నేర్పిస్తారు? ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి మీరే గ్రుడ్డివారుగా బ్రతుకుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. మీరు పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను 10వ వంతు చెల్లిస్తున్నారు. అంటే దశమ భాగాలలో అయితే లోటు చేయటం లేదు. ఎందుకు లోటు చేయటం లేదు? దశమ భాగం దేవునికి ఇచ్చేస్తే దేవుని చూపు అంతా దశమ భాగం మీదే ఉంటుంది కనుక నన్ను పట్టించుకోడలే, నన్ను ఆయన చూచి చూడనట్టుగా విడిచిపెట్టేస్తాడులే, నేను ఆయన దగ్గర కంటిన్యూ అయిపోవచ్చులే అని మీరు అనుకుంటున్నారు. దశమ భాగం మీద దేవుని దృష్టి లేదు, మీ మీద దేవుని దృష్టి ఉంది. అలాగని దేవునికి అర్పణ ఇవ్వడం మానేమంటారా? అంటే దేవుని సేవా కార్యక్రమాలు ముందుకు నడిపించాలని మీరు ఇస్తున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. మీరు మొట్టమొదట ప్రధానమైన విషయాన్ని పాటించాలి. ఆ తరువాత దేవుని సేవను ముందుకు నడిపించడానికి మీరు సహకరించాలి. దేవునికి ఏదో నేను సంపాదించిన దానిలో కొంత ఇస్తున్నాను అని సరిపెట్టుకుని మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే ఉపయోగమే ఉంది. భక్తి జీవితం, నీతియుక్తమైన జీవితం, విశ్వాస సంబంధమైన జీవితం, ప్రార్థనా జీవితం, తగ్గింపు జీవితం, ఇవన్నీ కూడా ప్రధానమైన విషయాలు. దేవుడు మీ నుండి కోరుకున్నదేంటి? దేవునికి అర్పణ ఇచ్చేస్తున్నానండి కనుక దేవుడు కోరుకున్నటువంటి ఒకానొక విషయాన్ని నేను నెరవేర్చిస్తున్నానండి, నేను దేవునికి కుమారుడని అనుకుంటున్నారా? దేవునికి మీరు దూరంగా ఉన్నారు. చూసుకోండి, పరీక్షించుకోండి. ప్రధానమైన విషయాలను మర్చిపోయారు. జాగ్రత్త. దేవుని దృష్టి మీరిచ్చే ధనం మీద ఉండదు. ఆ ధనం దేని కొరకు? సేవా కార్యక్రమాలలో వినియోగించడం కొరకు. అంటే పొరుగు వారిని ప్రేమించే కార్యక్రమాలలో వినియోగించడం కొరకు మాత్రమే వినియోగింపబడుతుంది తప్ప దేవుని ఖాతాలోనికి ఏం వెళ్ళదు. దేవుడేమైనా దాచుకుంటున్నాడా? దేవుడేమైనా ఒక ప్రక్క దాచుకుంటున్నాడా? ఆస్తి పోగేసుకుంటున్నాడా? ఎవరికో అప్పు తీర్చాలని దేవుడేమైనా ఆస్తి పోగేసుకుంటున్నాడు అనుకుంటున్నారా? సమస్త మానవాళికి ఒక భిక్షగా అనుగ్రహించాడు ఆయన. ఈ భూమిని సమస్త మానవాళికి ఇచ్చేశాడు ఆయన. తీసుకోండి, అనుభవించండి అని. ఆయనకు మీరిచ్చేదేంటి? మీరు సంపాదించిన దానిలో ఆయనకు మీరిచ్చి మీ ప్రవర్తనను చూడొద్దంటున్నారా? అయితే దేవుడు ఊరుకోడు. ముందు మీ ప్రవర్తననే చూస్తాడు ఆయన. మీరు ఆయన మాట వింటున్నారా లేదా?
న్యాయము, విశ్వాసము, కనికరము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ వీటన్నిటిని మీరు కాపాడుకోవాలి. మీరు వీటిని కలిగి ఉండాలి, ప్రధానమైన విషయాలు. అప్పుడు దేవుని సేవలో మీరు సహకరించండి, దేవుని కొరకు పని చేయండి, దేవునికి ప్రీతిపాత్రులు అవ్వండి, దేవునికి పిల్లలు అవ్వండి, దేవునికి దగ్గర అవ్వండి. ప్రియులారా, ప్రధానమైన విషయాలను మర్చిపోవద్దు. యేసుక్రీస్తు కూడా లోకములోనికి ఎలా వచ్చారు? ధనవంతుడిగా రాలేదు. ఎందుకంటే దేవుని దృష్టి ధనం మీద ఉండదు, అందుకే ఆయన ధనవంతుడిగా రాలేదు. ఆస్తి సంపద కలిగినటువంటి వ్యక్తిగా ఆయన రాలేదు. అలాగని ఆయన ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరనుకుంటున్నారు? కలిగి అన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మరి ఆయన దీనుడుగా, ఆయన పేదవాడుగా లోకంలోనికి ఎందుకు అడుగుపెట్టాడో తెలుసా? ప్రపంచానికి పాఠం నేర్పించాలి. నేను ధనికుడని అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ధనికుడిగా వచ్చాడు అనుకోండి, నేను కూడా ధనికుడని అవ్వాలి, అందుకే నేను ధనాన్ని సంపాదిస్తున్నాను. దేవుడు ధనికులనే ప్రేమిస్తాడేమో, ఎందుకంటే దేవుని కుమారుడు కూడా ధనికుడిగా భూమి మీద పుట్టాడు కదా అని మీరు అనుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువు దీనుడిగా పుట్టాడు. దేవుని దృష్టి మీరు సంపాదించే ధనం మీద ఉండదు, మీ వెనకున్న ఆస్తి మీద ఉండదు, మీ మీద ఉంటుంది, మీ ప్రవర్తన మీద ఉంటుంది, మీ ఆలోచన మీద ఉంటుంది. మీరు దేవుని కొరకు ప్రాణం పెట్టేటంత భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారా? దానినే దేవుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టాడు, తండ్రి మాట కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన లోకంను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. 100% తండ్రి మనస్సును గెలుచుకోగలిగాడు. శరీరధారిగా భూమి మీద బ్రతికి దేవుని ఇష్టాన్ని పరిపూర్ణం చేశాడు, దేవుడిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చాడు. ప్రియులారా, అందుకే ప్రభువును గూర్చి తండ్రి ఆనందిస్తూ పలికిన మాటను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పరలోకము నుండి స్వరము వెలువడింది. దేవుని యొక్క నోట నుండి ఆ మాట భూమి మీద ప్రచురింపబడింది. ఏంటా మాట? విన్నవారందరూ సాక్షులు. పేతురు గారు సాక్ష్యం చెప్పారు తర్వాత పత్రికలో, ఆయన రాసిన పత్రికలో. తండ్రి అయిన దేవుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును గురించి ఏమంటున్నారో చూడండి. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆస్తి ఇచ్చాడనా? భూమి మీద బాగా సంపాదించి దశమ భాగం దేవునికి ఇచ్చాడనా? గొర్రెలు మేకలు దేవునికి అర్పణగా రోజు చెల్లిస్తున్నాడనా? ఎందుకు ఆయన యందు దేవుడు ఆనందిస్తున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, కుమారులందరిలో ఈయన నా ప్రియకుమారుడు, ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆదాము దగ్గర నుండి నేటి వరకు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా ఎంత తండ్రిని ఆనందింపచేయలేరు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రతి విషయంలోనూ ఈయన మాట మీరు వినాలి. ఈయన మాట వినుడి. ఈయన నా మాట విన్నాడు, ఈయన మాట మీరు వినండి. దేవుని మాట వినటంలో యేసుక్రీస్తు ప్రధానుడు. గొర్రెలను మేకలను అర్పణ ఇవ్వడంలో కాదు, దేవుని మాట వినడంలో తన బ్రతుకును పూర్తిగా దేవుని కొరకు ఫలంగా పెట్టేశాడు. తండ్రి, నీకు ఒక గొర్రెపిల్లని ఇద్దాం అనుకుంటున్నాను కనుక ఒక నెల రోజుల పాటు కాయ కష్టం చేసి ఒక గొర్రెపిల్ల సంపాదించి నీకు ఇద్దాం అనుకుంటున్నాను అని దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు కోరుకోలేదండి. మరి దేవునితో ఏమని చెబుతున్నాడు? తండ్రి, నీవిచ్చిన జీవితం నీది, నీవిచ్చిన కాలం అంతా నీ సేవార్థమై నేను బ్రతకాలి. తల వాల్చుకొనుటకైనను నాకు స్థలం లేదు. నక్కలకున్నాయి బొరియలు, ఆకాశ పక్షులకున్నాయి నివాసాలు, తల వాల్చుకొనుటకు నాకు స్థలం కూడా లేదు. అనునిత్యం నీ కొరకు బ్రతకాలనేటువంటి ఏకైక ఆలోచనలో నేనున్నాను. నీ మాట నాకు శిరోధార్యం, నీ మాట ప్రకారం బ్రతకటానికే భూమి మీదకి వచ్చాను. ప్రతి క్షణం నీ మాటను నెరవేరుస్తూనే ఉంటాను అని ఆ మాటకు కట్టుబడి జీవించాడండి యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా. అందుకే ఆయనను గూర్చి ఈ సాక్ష్యం తండ్రికి చెప్పాలనిపించింది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశంలో నుండి పుట్టింది.
వీరికి వినిపించింది తండ్రి అయిన దేవుని స్వరము. వారు తెలుసుకున్నారు. దేవదూత ఆ స్వరమును మోసుకుని వచ్చింది. తండ్రి మనసులో ఉన్న భావాన్ని దేవుడు ఆనాడు మనుషులకు, ఈరోజు ఇదిగో వింటున్న మనకు అనుగ్రహించాడు. మీరు యేసుక్రీస్తు మాట వినండి. తండ్రి మాట వినాలంటే యేసుక్రీస్తు మాట వినాలి. ఎందుకంటే తండ్రి మాటను పూర్తిగా నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు. తన బ్రతుకులో పూర్తిగా ప్రతిఫలింపజేసుకున్నవాడే యేసుక్రీస్తు. ఆయన మాట మీరు వినండి. ఆయన ఏం చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. క్రీస్తు రాజ్యంలో మీరు అలుపెరగని యుద్ధ సైనికులుగా పోరాటం చేయాలి. ప్రభువు సేవలో సహకారులు అవ్వాలి, పాలిభాగస్తులు అవ్వాలి, దీనత్వము కలిగి బ్రతకాలి, దేవుని చిత్తమును నెరవేర్చాలి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. ఎన్నో విషయాలను ఆయన కొత్త నిబంధనలో మన కొరకు పొందుపరిచాడు. మన బ్రతుకును నీతిలో ఆయన చక్కదిద్దాడు. ప్రియులారా, నిజంగా ఆయన మాట వింటే మీ బ్రతుకులన్నీ కూడా దేవునికి ఆయుత్తపడతాయి. దేవుడు కోరుకున్న బ్రతుకు మీలో కనిపిస్తుంది. దేవునికి మీరు అప్పుడు దగ్గర అవుతారు. చివరిగా దేశమును దేవుడు ఆయన మాట వినమంటున్నాడు. ఈరోజు దేశాలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. మనిషి దగ్గర నుండి దేశం వరకు కూడా ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఒక మనిషి దేవుని మాట వినాలని, ఆయన మాట వినడానికి కేవలం మనిషేనని మీరు అనుకోకండి. దేశం మొత్తంగా కూడా ఆయన మాట వినవలసినటువంటి పరిస్థితి ఉండాలి. ఆయన అంత గొప్పవాడు కదండి, ఆయన అంత ఉన్నతుడు కదా. దేశం మొత్తం ఆయన మాట వింటే దేశం ఎంత బాగుంటుందో తెలుసా? దేశానికి ఏ సమస్య ఉండదు. ఈరోజు అనేక సమస్యలతో దేశాలన్నీ కూడా మగ్గిపోతున్నాయి. కారణం, దేవుని మాట దేశంలో లేదు. అందుకే ఒకనాడు ఇశ్రాయేలు దేశాన్ని గురించి, యూదా దేశాన్ని గురించి పలికించిన మాటను ఇప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేశంగా కూడా మొత్తంగా దేశమంతా దేవుని మాట వింటే ఎంత గొప్పగా ఉంటుందో మీరు అనుభవించాలి. ఆ పరిస్థితి రావాలని దేవుని పక్షంగా నేను కోరుకుంటున్నాను, కానీ అది చాలా కష్టం. కనుక మీ మట్టుకు మీరైనా దేవుని మాట వినడానికి ప్రయత్నం చేయండి. చివరిగా ఈ మాట చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. 3 సార్లు పిలుస్తున్నాడు ఆయన, వినిపించడం లేదేమోనని. దేశమా దేశమా దేశమా. ఎవరి మాట వింటున్నావు? ఇష్టం వచ్చిన ప్రకారం పోతుంది ఈరోజు దేశం. చుక్కాని లేనటువంటి నావ గాలికి కొట్టుకొని పోతూ ఒక దిశానిర్దేశం లేకుండా ఎటువైపు పడితే అటువైపు ఎలా వెళ్ళిపోతుందో ఈరోజు దేశాలన్నీ కూడా ఆ విధంగానే కొట్టుకుపోతున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము, బాగుపడతావు. నీ దేశానికి సకాలంలో వర్షం కురవాలన్నా, నీ దేశంలో పంటలు చక్కగా పండాలన్నా, నీ దేశంలో ఉన్న ప్రజలు ఆరోగ్యులుగా ఉండాలన్నా, నీ దేశపు ఆర్థిక స్థితి బాగుండాలన్నా యెహోవా మాట విను. యెహోవా మాట ఏమిటి అని అడుగుతారా? పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. 66 పుస్తకాలు ఉన్నాయండి, మేము చదవటానికి ఇబ్బందిగా ఉందండి అంటారా? నా దగ్గరకు రండి, నేను చెబుతాను. సూటిగా చెబుతాను, సూక్ష్మంగా చెబుతాను, మీరు ఎలా ప్రవర్తించాలో చెబుతాను. దేశమా దేశమా దేశమా, దేవుని మాట విను, బాగుపడతావు. మనిషి మనిషి మనిషి, దేవుని మాట విను, బాగుపడతావు. ఇదే చివరిగా దేవుడు చెప్పాలనుకున్న మాట. వినను అంటారా? మీకు స్వాతంత్ర్యం ఉంది మీకు. వినను అంటారా? మీ ఇష్టం. చెప్పవలసిన బాధ్యత దేవుని పక్షంగా నాకు ఉంది. దేవుని ప్రేమను బట్టి నేను తెలియజేశాను. విని మారతారా? మీ ప్రవర్తనను దేవుని మాటలకు అనుకూలంగా ఇక మీదట మలచుకుంటారా? మీకున్న లోపాలన్నీ సరిదిద్దుకుంటారా? దేవుని మాట ప్రకారం ప్రవర్తిస్తారా? విశేషమైన, మీరు కని విని ఎరుగనటువంటి రీతిలో విశేషమైన ఫలమును నిత్యత్వం ముందు పొందుతారు. చక్కని నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ
దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన పరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి, మీ అమూల్యమైన ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, మీ మాటలను మాకు అనుగ్రహించి మా ఆత్మలను సంతృప్తిపరిచారు. తండ్రి, మేము తెచ్చే అర్పణల మీద మీ దృష్టి ఉండదని, మీరు చెప్పిన మాటలను పాటించుటయందే ఆ ప్రవర్తనను బట్టి మీరు సంతోషిస్తారని మీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించిన మీ జ్ఞానమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలంతా మీ మాటలు విన్నారు, విని అలంకారప్రాయులుగా ఉండిపోతారు. విన్న మాటల ప్రకారం ప్రవర్తించి మీ వాక్యమును ప్రతిఫలింపజేసుకునేవారుగా ఉంటారు. నిర్ణయం వారి చేతులకి విడిచిపెడుతున్నాను. స్వాతంత్ర్యం కలిగిన వారు వారి ఇష్టమును వారు నెరవేర్చుకుంటారు. మీ ఇష్టమును నెరవేర్చి మీకు పిల్లలవుతారు. వారి చేతుల్లోనే ఉంది. మంచి నిర్ణయం అయితే తీసుకోవాలని కోరుకుంటూ నాయనాటి వారికి మీ సహాయమును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మరిన్ని మేలైన సంగతులతో నాయన మమ్మను నింపి మీ మార్గములో ప్రతినిత్యం మమ్మను నడిపిస్తూ మీ కృపకు మమ్మను పాత్రుడనుగా చేయమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను ప్రభువును రక్షకుడును తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశాన్ని విన్నారు? ఇంకనూ దేవుని వాక్యమును నేర్చుకోవాలనేటువంటి అభిలాష మీలో ఉంటే కనుక యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్ను సంప్రదించండి. మరిన్ని వివరాల కొరకు మా అధికారిక వెబ్సైట్ www.christchurch.ac అనేటువంటి వెబ్సైట్ను మీరు సందర్శించండి. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కూడా దేవుని వాక్యమును నిరంతరాయంగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే పేరుతో పొందుపరచబడి ఉన్నటువంటి మా ఆండ్రాయిడ్ అప్లికేషన్ను మీరు మీ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దేవుని వాక్యానికి మరింత దగ్గర అవ్వండి. పుస్తక రూపంలో దేవుని జ్ఞానమును చదివి నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.